అందరికీ నమస్తే అండి. చివరికి రఘురామకృష్ణరాజు గారికి సీట్ లేకుండా పోయింది. ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు, నరసాపురం సీటు పొత్తులో భాగంగా ఏ పార్టీ పోటీ చేస్తే ఆ పార్టీలోకి నేను వెళ్ళి సీటు తెచ్చుకుంటానని. ఒకవేళ నరసాపురం ఎంపీ సీట్ టీడీపీకి ఇస్తే నేను టీడీపీలోకి వెళ్ళి సీట్ తెచ్చుకోగలను, జనసేనకి ఇస్తే జనసేన నుంచి తెచ్చుకోగలను, బీజేపీకి ఇస్తే బీజేపీ నుంచి తానే పోటీ చేస్తానే కాన్ఫిడెంట్లో ఆయన ఉన్నారు. సో అందుకే ఆయన ఏ పార్టీలోనూ జాయిన్ అవ్వాల. పొత్తులో సీట్ల పంపిణీల విషయం తేలిన తర్వాత, సీట్ల పంపిణీలు అంతా పూర్తయిన తర్వాత తను ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ సీటు ఏ పార్టీకి వెళ్తుందో చూసి ఆ పార్టీలో తాను జాయిన్ అయ్యి సీట్ తెచ్చుకోవాలి. తనకెవరు సీట్ రిజెక్ట్ చేస్తారు, వైసీపీకి వ్యతిరేకంగా తాను ఇంతగా పోరాడుతున్నాను కదా అని ఆయన అనుకున్నారు. కానీ అక్కడ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆయన అప్రమత్తంగా లేకపోవడం, ఆయన అసలు ఇంత గేమ్ ఆడతారని ఆయన ఊహించాల. తనకు వ్యతిరేకంగా ఇంత పెద్ద లాబింగ్ జరుగుద్దని ఆయన ఊహించాల. నిజంగా ఊహించి ఉంటే ఎప్పుడో ఆయన అలర్ట్ అయ్యేవాడు. సో మొత్తానికి చివరికి నష్టపోయింది రఘురామకృష్ణరాజు గారు. తాత్కాలికంగా గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో మరి ఈ వెనక గేమ్ ఎవరిది? పూర్తిగా బీజేపీలో కొంతమంది నాయకులది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకులు రఘురామకృష్ణరాజు గారిని తన పార్టీలో చేర్చుకోవడం చాలామందికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ బీజేపీలోకి వస్తే ఖచ్చితంగా ఆయన ముఖచిత్రం, ఆ పార్టీ ముఖచిత్రం ఆయనే అవుతాడు. వైసీపీకి వ్యతిరేకంగా ఆయన ఎన్నాళ్ళు చెప్పిన మాటలు, చేసిన పోరాటం వలన ఆయన ఒక రకంగా రాష్ట్ర స్థాయిలో ఫేమస్ అయిపోయాడు. వైసీపీకి వ్యతిరేకంగా ఒక బలమైన శక్తిగా మారిపోయాడు. సో ఆయన బీజేపీలోకి గనక వెళ్తే ఖచ్చితంగా బీజేపీ ఫేస్ ఆయనే అవుతాడు, ఏపీ ఫేస్ ఆయనే అవుతాడు. అది చాలామందికి ఇష్టం లేక పావులు కదిపి లాబింగ్లు చేసి వైసీపీకి అనుకూలంగా ఉన్న బీజేపీ నాయకులు కొంతమంది, అసలైన బీజేపీ నాయకులు కొంతమంది, వాళ్ళందరూ కూడా పై స్థాయిలో లాబింగ్ చేశారు. దీని మీద ఇది రఘురామకృష్ణరాజు గారు ఎక్స్పెక్ట్ చేయాల. తనను ఆ పార్టీలోకి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటారని, తనకు ఆ ఎంపీ సీట్ రాకుండా చేస్తారని, వాళ్ళు అలా లాబింగ్ చేస్తారని రఘురామకృష్ణరాజు గారు ఏమాత్రం అలర్ట్ అవ్వాల. ఎప్పుడు అలర్ట్ అయ్యాడు ఆయన? ఒక 15 రోజుల కిందట అలర్ట్ అయ్యాడు. ఇదేదో తేడా కొడుతుంది, తనకు నరసాపురం ఎంపీ సీట్ ఇవ్వకుండా ఏదో తేడా కొడుతుంది అని ఆయన అలర్ట్ అయినప్పటికీ లోపల ఎక్కడో ఒక కాన్ఫిడెంట్, నాకు కాకపోతే ఇంకెవరికి ఇస్తారా సీటు అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్, ధీమా. సో దీంతో ఆయన తన వైపు లాబింగ్ తను ప్రయత్నించాల. తనకు నష్టం జరుగుతుంది అని ఎప్పుడైతే తను తెలుసుకున్నారో అప్పుడు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేదు. అప్పటికే జరగాల్సిన పాపం జరిగిపోయింది, జరగాల్సిన కార్యం ఏదో జరిగిపోయింది. ఎంపీగా ఎవరికి ఇస్తారో ఎవరికి ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి ఇచ్చేశారు. రఘురామకృష్ణరాజు గారికి సీటు లేకుండా చేశారు. లేకపోతే రఘురామకృష్ణరాజు గారికి ఉన్న పరిచయాలతో ఆయనకు బీజేపీలో చాలామందితో పరిచయాలు ఉన్నాయి. ఆయనే కనుక ముందు నుంచి అలర్ట్ అయ్యి అప్రమత్తంగా ఉండుంటే బీజేపీ పెద్దల ద్వారా తన సీటు తను తెచ్చుకునేవాడు. కానీ తను అప్రమత్తంగా లేకపోవడం వల్ల తనకి ఇంత నష్టం జరుగుద్దని తెలియకపోవడం వలన తెలియకపోవడం కాదు, అంచనా వేయలేదు, ఊహించలేదు తనకు వ్యతిరేకంగా ఇంత భారీ ఎత్తున ప్లాన్ జరుగుద్దని. సో చివరికి అందుకే ఆయన ఓడిపోయాడు, అందుకే ఆయన ఆ సీటు కోల్పోయాడు. మరి పరిస్థితులు ఏంటి? ఆయనకి ఏమైనా టీడీపీ జనసేన తీసుకొని సీట్ ఇస్తారా అంటే ఇచ్చే పరిస్థితి ప్రస్తుతానికి కనిపించట్లేదు. ఎందుకంటే ఆ పార్టీల్లో కూడా ఎంపీ సీట్లు ఖాళీ లేవు. మరోవైపు ఎమ్మెల్యే సీట్లలో కూడా ఆయన్ని తీసుకొని ఎమ్మెల్యే సీట్ ఇవ్వడానికి కూడా ఆయన స్థాయికి చిన్నదే అని భావిస్తారు. ఆయనకు కూడా ఎంపీగా వెళ్ళాలనే ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. టీడీపీ జనసేన బీజేపీ కూటమి వచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. అది సలహాదారా, రాజ్యసభ సభ్యుడా, లేదంటే ఇంకేమైనా పదవా, ఇంకేమైనా మంత్రి పదవా, ఇంకేది అనే తర్వాత విషయం. కానీ ఒకటి మాత్రం నిజం, టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మేజర్ నిర్ణయాధికారాలు చంద్రబాబు నాయుడు గారి చేతిలోనూ పవన్ కళ్యాణ్ గారి చేతిలోనూ ఉంటాయి. బీజేపీ చేతుల్లో ఏమీ ఉండవు. ఏదో బీజేపీ పొత్తులో ఉంది కాబట్టి వాళ్ళకు కొన్ని మంత్రి పదవుల్లో, నామినేటెడ్ పదవులు ఇస్తారుగాక. కానీ నిర్ణయాధికారాలు, పరిపాలనాధికారాలు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్లస్ చంద్రబాబు గారి చేతుల్లో ఉంటాయి. కాబట్టి రఘురామకృష్ణరాజు గారు వీళ్ళిద్దరితోనూ స్నేహంగా ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరూ పెద్దగా అభ్యంతరం పెట్టరు. ఓన్లీ సీటు విషయంలో మాత్రమే బీజేపీ పెద్ద అబ్జెక్షన్ పెట్టింది. ఒకవైపు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నించారు, రఘురామకృష్ణరాజు గారు సీటు ఇవ్వకపోతే బ్యాడ్ నేమ్ వస్తుంది, కూటమిని ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు. సో ఆయనకు వైసీపీకి వ్యతిరేకంగా ఆయన ఇన్నాళ్ళు ఫైట్ చేస్తూ వస్తున్నాడు, ఆయనకు అన్యాయం చేయకూడదని ఒక రకంగా చెప్పినప్పటికీ చాలామంది వినలేదు. సో చివరికి రఘురామకృష్ణరాజు గారికి జరగాల్సిన నష్టం జరిగింది. సో ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత
ఆయన ఖచ్చితంగా ఒక వాల్యుబుల్ పొజిషన్ ఇస్తారు అని అయితే నమ్మొచ్చు. థ్యాంక్ యూ.